టెంపుల్ దగ్గర అలాగే స్కూల్ దగ్గర కూడా కొంచెం ఓపెన్ డ్రింకింగ్ కానీ అది జరుగుతుందని చెప్పారు. గుంటూరు మంగళగిరి పట్టణంలోని రత్నాల చెరువులో గురువారం ఉదయం 6 గంటలకు పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. 120 మంది పోలీస్ సిబ్బందితో రత్నాల చెరువులో కాటన్ సెర్చ్ నిర్వహించామని పోలీసులు తెలిపారు. సరైన పత్రాలు లేని 85 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఆలయం, పాఠశాల వద్ద ఆకతాయి యువత బహిరంగ మద్యపానం సేవించడం వల్ల రాకపోకలకు ఇబ్బందిగా ఉందని రత్నాల చెరువు ప్రజలు పోలీసుల దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ప్రతిరోజు రాత్రి సమయంలో పోలీస్ సిబ్బంది ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రజలకు భరోసా ఇచ్చారు. ముఖ్యంగా ఏంటంటే కొంచెం ఇక్కడ రిప్రాప్గా యూత్ తిరుగుతూ ఉన్నారు బళ్ళ మీద అని చెప్పేసి ఒకటి, అలాగే టెంపుల్ దగ్గర అలాగే స్కూల్ దగ్గర కూడా కొంచెం ఓపెన్ డ్రింకింగ్ కానీ అది జరుగుతుందని చెప్పారు. నేను ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకుంటాము. ఈవినింగ్ టైం ఎస్పెషల్లీ 7 to 10 మధ్యలో ఒక 2 సార్లు 2 బీట్స్ కానిస్టేబుల్స్తో పంపించి దీని యొక్క ప్రాబ్లం సాల్వ్ చేస్తాము. అలాగే ఒక అవసరమైతే నైట్ రౌండ్స్లో నైట్ బీట్స్ కూడా ఒకసారి ఇంటెన్సిఫై చేసి ఇక్కడ పంపించి ఇక్కడ ఉన్న సమస్య ఏదైతే చెప్పారో దాన్ని రెక్టిఫై చేయడం జరుగుతుంది. అలాగే ఇంతకుముందు కూడా మన పై అధికారులు ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనకి తాడేపల్లి లిమిట్స్లో 4 సార్లు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈరోజు మనం మంగళగిరి ప్రాంతాన్ని ఎంచుకున్నాము. రాబోయే రోజుల్లో కూడా ఏవైతే ప్రాంతాలు మనకి నోటీసులోకి వస్తాయో ఒకసారి వెరిఫై చేయాల్సినటువంటి అంశం అని చెప్పేసి ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేస్తాము. ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే మన క్రైమ్ ప్రివెన్షన్ ఒకటి అవుతుంది. అలాగే ఇక్కడ సమస్యలు తెలుసుకుని ప్రజల యొక్క సమస్యలు పోలీస్ పరంగా ఏం సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది, వాటిని రెక్టిఫై చేయడం జరుగుతుంది. డ్రోన్ టెక్నాలజీని వినియోగించి కార్డన్ సెర్చ్ నిర్వహించామని పోలీసులు తెలిపారు. భవిష్యత్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నేరాలను అదుపు చేస్తామని అన్నారు. రానున్న రోజుల్లో మంగళగిరిలో కార్డన్ సెర్చ్ కొనసాగిస్తామని చెప్పుకొచ్చారు. మాకు ఫీల్డ్ లెవెల్లో అంటే గ్రౌండ్ లెవెల్లో బాగా అర్థం అవ్వడానికి కూడా ఈ యొక్క కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ ఉపయోగపడతాయి. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఫర్దర్ చేస్తాము. ఒక రత్నాల చెరువులో ఒక 2 రౌడీ షీటర్స్ మనకి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమంలో ఏంటంటే మనము ఊరికే క్యాష్ ఆపరేషన్ కాకుండా టెక్నాలజీ కూడా మనం ఏంటంటే డ్రోన్స్ కూడా మనం అప్లై చేయడం జరిగింది. అలాగే ఫింగర్ ప్రింట్ డివైజెస్ అంటే మనము మొబైల్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ కూడా వాడి ర్యాండమ్గా పర్సన్స్ని ఎవరైతే ఉన్నారో అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం ప్లస్ చెక్ చేయడం కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా అంటే ఇన్కార్పొరేట్ చేస్తూ ఏదో నామకా వాస్తే కాకుండా కొంచెం ప్రాపర్గా జరిగే విధంగా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, మేము అది ఫీల్డ్ లెవెల్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది.